అలా ఊర్లోకి రాగానే ఇలా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఎందుకో తెలుసా? భోజనం చేయడానికండి. మరి ఇవాల్టి మెనూ చూసేద్దామా? వేడి వేడి అన్నం, ఫిష్ కర్రీ అండ్ నంచుకోవడానికి కారస్ ఇలా ప్లేట్ నిండా చక్కగా వడ్డించింది మా వదిన. ఏంటి ఎప్పుడు ఫిష్ కర్రీయేనా అని అనుకుంటున్నారా? మన నెల్లూరు చేపల పులుసుకి ఫేమస్ అండి. కోర్స్ ఇప్పుడు తిరుపతి డిస్ట్రిక్ట్ అనుకోండి. ఇంతకీ మీరు భోజనం చేశారా? మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా అలా భోజనం చేసేసి సరదాగా కబుర్లు చెప్పుకోవడమేనండి ఈవినింగ్ వరకు. మీరు ఈ రోజంతా ఎలా గడిపారో కామెంట్ చేయండి. ఇక కబుర్లు చెప్పుకొని అలసిపోయి కాసేపు అలాగా నాప్ తీసుకుంటాం. అలా ఈవినింగ్ అయ్యేసరికి మా వదిన వడలు చేసిందండి. అదే మా సైడ్ అయితే వడలు అంటారు, మీరు గారెలు అంటారేమో. ఇలా ఈరోజంతా చాలా హ్యాపీగా గడిచిపోయింది. మెనూ చూసేశారు కదా, లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.